చాలా మందికి ఆఫ్టర్ 10th ఏం చేయాలో అస్సలు అర్థం కాదు. ఒకసారి ఈ వీడియో కంప్లీట్‌గా ఎండ్ వరకు చూడండి, మీకే అర్థమవుతుంది. ఆఫ్టర్ 10th మనకి ఎలాంటి కెరీర్ ఆప్షన్స్ ఉన్నాయో ఈ వీడియోలో ఇన్ఫర్మేటివ్‌గా చూడండి. 10th అయిపోగానే చాలామంది చాలా గ్రూపులు తీసుకోండి, అవి తీసుకోండి, ఇవి తీసుకోండి అంటారు. బట్ ఎవరికి ఏంటి క్లారిటీ కూడా ఉండదు. అసలు అదేంటి, అసలు ఆ గ్రూప్ ఏంటి అనేది ఎవరికి ఏం తెలీదు. ఆ కెరీర్ ఆప్షన్స్ ఏంటో కూడా తెలీదు. చాలా ఎక్కువ ప్రిఫరెన్స్ ఇంటర్మీడియట్‌కి ఇస్తున్నారు. అయితే ఇందులో మనకొచ్చేసి ఒక 4 గ్రూప్స్ బాగా ఎక్కువగా ఉంటాయి. మొదటి ఎంపీసీ గ్రూప్ అన్నమాట. ఈ కనిపించేది ఇందులో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి మనకి బైపీసీ. ఇందులో బైపీసీ బోటనీ, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ, జువాలజీ ఉంటాయి. నెక్స్ట్ గ్రూప్ వచ్చేసరికి హెచ్ఈసీ అన్నమాట. ఇది కూడా హిస్టరీ, ఎకనామిక్స్ అండ్ సివిక్స్ అనేవి ఉంటాయి. ఇందులో చరిత్ర, నెక్స్ట్ సోషల్ స్టడీస్‌లో విషయంలో బాగా చదువుకున్న వారు ఎవరైనా ఈ గ్రూప్ అనేది ఎంచుకోవచ్చు అనమాట. కొంతమందికి ఇష్టం ఉంటుంది కదా, అవి ఆ సబ్జెక్టులు బాగా ఇష్టమైన వాళ్ళు ఖచ్చితంగా ఈ గ్రూప్ తీసుకోండి. గ్రూప్ వచ్చేసరికి సిఈసి. ఇది కామర్స్, ఎకనామిక్స్ అండ్ సివిక్స్ ఉంటాయి. ఇంకా ఇవే కాకుండా ఇంటర్మీడియట్లో వేరే వొకేషనల్ కోర్సెస్ కూడా ఉంటాయి. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రిఫరెన్స్ అనేది మన స్టడీ ఎలా ఉంది అనేది మనం ఫస్ట్ తెలుసుకొని ఆ ప్రిఫరెన్స్ మనం ఇచ్చుకోవాలి. ఎందుకంటే ఈ కోర్సెస్ అనేవి చాలా డిఫికల్ట్గా ఉంటాయి. ముఖ్యంగా మన ఎంపీసీ చూసుకున్నట్టయితే మ్యాథ్స్, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మ్యాథ్స్ బాగా చేసే ప్రతి స్టూడెంట్ తీసుకోవచ్చు. అలానే ఫిజిక్స్, అలానే కెమిస్ట్రీ. ఇవి ఎవరికైతే బాగా ఇంట్రెస్ట్ ఉంటుందో, 10th మంచి మార్క్స్ వీటిల్లో ఎవరైతే గెయిన్ చేస్తారో అలాంటి ప్రతి ఒక్కరూ ఈ ఎంపీసీ గ్రూప్ అనేది సెలెక్ట్ చేసుకుంటే ఫ్యూచర్ అనేది చాలా బాగుంటుంది. అది ఇంజనీరింగ్ పరంగా, నెక్స్ట్ డాక్టర్ పరంగా ఇలా చాలా ఉంటాయి. ఓన్లీ ఎంపీసీకి మాత్రమే. నెక్స్ట్ బైపీసీకి వచ్చేసరికి ఈ జువాలజీ, బోటనీ అండ్ ఈ కెమిస్ట్రీ, ఫిజిక్స్ ఇవి ఎవరికైతే బాగా ఇంట్రెస్టో ఇవి ఓన్లీ బైపీసీ స్టూడెంట్స్కి మాత్రమే. వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఫ్యూచర్లో కెరీర్ ఆప్షన్స్ డాక్టర్స్, ఇవేలా యానిమల్ హస్బెండరీ, ఇలా చాలా రకాల విధానాలు ఉంటాయి. అది ఎగ్జాంపుల్ మనకు వచ్చేసి బైపీసీ పరంగా అగ్రికల్చర్ సైడు, ఇలా ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో వీళ్ళకి మంచి మంచి స్కోప్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. నర్సింగ్ సైడ్ కూడా ఈ బైపీసీ అనేది బాగా డెవలప్ అవుతుంది ప్రస్తుతానికి. ఈ కోర్స్ అనేది ఎక్కువగా లేడీస్కి బాగుంటుంది. తర్వాత గ్రూపు హెచ్ఈసి. ముఖ్యమైన సబ్జెక్ట్స్ ఏంటంటే హిస్టరీ, ఎకనామిక్స్ అండ్ సివిక్స్. చరిత్ర, రాజనీతి శాస్త్రం ఇలాంటి వాటిలో రాజకీయం పరంగా ఎవరికైతే బాగా ఇంట్రెస్ట్ ఉంటుందో అలాంటి వారికి హెచ్ఈసి గ్రూప్ అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది. అది ఎక్కువగా గవర్నమెంట్ సెక్టర్లో కూడా స్థిరపడాలి, కాంపిటేటివ్లో నిలబడాలన్నా కూడా ఈ హెచ్ఈసి గ్రూప్ అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఎవరికైనా ఈ హెచ్ఈసి గ్రూప్ అనేది ఇష్టం ఉన్నట్టయితే ఖచ్చితంగా తీసుకోండి. ఎందుకంటే 10th మన సోషల్ స్టడీస్ బాగుంటే ఖచ్చితంగా ఈ గ్రూప్ తీసుకోవచ్చు. సిఈసి అన్నమాట. ఇది కామర్స్, ఎకనామిక్స్ అండ్ సివిక్స్. ఇది కూడా ఎవరికైతే మనకి 10th క్లాస్లో బాగా స్టడీస్లో ఎవరికైతే మంచిగా మార్కులు వచ్చేది, లేదంటే డల్లర్ స్టూడెంట్స్ ఉంటారో అలాంటి వారికి కూడా ఈ సిఈసి గ్రూప్ అనేది బాగానే హెల్ప్ అవుతుంది. ఇది ఎకనామిక్స్ అంటే బ్యాంకింగ్ సెక్టార్లో ఇది ఫ్యూచర్లో మనకి బాగుంటుంది. మీరు ఎవరికైనా ఈ సివిక్స్ గ్రూప్ అనేది ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే ఖచ్చితంగా తీసుకోండి. అంటే అది మన స్టడీ పరంగా ఈ గ్రూప్ తీసుకో, ఆ గ్రూప్ తీసుకొని కాకుండా మనకి 10th ఏదైతే బాగా ఇష్టమైన సబ్జెక్ట్స్ ఉంటాయో వాటి పరంగా మనం ఈ ఇంటర్మీడియట్లో గ్రూప్స్ అనేవి ఎంచుకుంటే మనకి ఫ్యూచర్లో బాగుంటుందని నా ఉద్దేశం. వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.